ఒక చిన్న గ్రామంలో ఆరవ్ అనే పేద బాలుడు నివసించేవాడు. అతనికి బొమ్మలు లేవు, పుస్తకాలు లేవు, కాని మంచి హృదయం, పెద్ద కలలు మాత్రం ఉండేవి. ఒకరోజు పాత మర్రిచెట్టు దగ్గర శుభ్రం చేస్తుండగా ఆరవ్కు చిన్నగా మెరుస్తున్న పెన్సిల్ దొరికింది. అది సాధారణంగా కనిపించినా అతను నేలపై ఒక రొట్టె గీసిన వెంటనే అది నిజమైన రొట్టెగా మారింది. ఆశ్చర్యంతో ఆరవ్ మళ్లీ గీశాడు. పాదరక్షలు లేని ఒక పిల్లవాడికి చెప్పులు గీశాడు. అవి జీవం పొందాయి. కాని ఒక లోభీ వ్యక్తి ఆ పెన్సిల్తో బంగారం గీసేందుకు ప్రయత్నించగానే ఆ బొమ్మ దుమ్ముగా మారిపోయింది. అప్పుడు ఒక మృదువైన స్వరం వినిపించింది. ఈ పెన్సిల్ మంచి ఉద్దేశాలతో గీసినప్పుడే పనిచేస్తుంది. అప్పటినుంచి ఆరవ్ ఆ మాయా పెన్సిల్ను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఆకలివారికి ఆహారం, పిల్లలకు పుస్తకాలు, పేదవారికి ఆశ్రయం. అతని దయను చూసి ఆ మాయా పెన్సిల్ బంగారు కాంతిగా మారి కనుమరుగైంది. ఆరవ్ నవ్వాడు, ఎందుకంటే అతను నిజమైన మాయ ఏంటో తెలుసుకున్నాడు. మంచి హృదయం ప్రపంచాన్ని మార్చగలదు.